డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము కొమరవెల్లి మల్లన్న దేవాలయం నందు ఉన్నాము. ఈ దేవాలయము 100 సంవత్సరముల చరిత్ర కలిగినదిగా చెబుతారు. ఇక్కడ కుమారస్వామి తపస్సు చేసిన వెలిసిన దేవాలయంగా చెబుతారు. ఈ దేవాలయంలో సంక్రాంతి నుంచి శివరాత్రి మధ్య భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ మల్లన్న స్వామి చూడడానికి చాలా గంభీరము గొలుపుచుండును. ఇక్కడ ముఖ్యంగా బోనాలు ఎత్తుట విరివిగా మనము చూడవచ్చును. తెలంగాణ సంస్కృతి ఇక్కడ మనకు బాగా కనబడుతుంది. గొంగళ్ళు వేసుకోవడము, ఒగ్గబాజాలు వాయించడము ఇక్కడ మనము చూడవచ్చును. మల్లన్న స్వామి ఒక రథమును దాని మీద వచ్చి ఒక చెట్టు కింద పెట్టి 2 గుట్టల మధ్యకు పోయి వెలిసినాడట. ఇప్పటికీ ఆ రాతి రథము మనం ఇక్కడ యాప చెట్టు కింద చూడవచ్చును. ఇక్కడ మరొక విశేషము, గంగరేగి చెట్టుకు మొక్కులు సమర్పించుకోవడము. మల్లన్న అభిముఖముగా ఉన్న ఈ చెట్టు ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. ఇక్కడ తలనీలాలు చెట్ల మొదట్లో వేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ స్వామివారికి పసుపు అన్న చాలా ప్రీతి అట. దీనిని బండారి అని అంటారు. కాబట్టి మల్లన్నను బండారి స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మల్లన్న స్వామి 3 పెద్ద గుండ్ల మీద త్రిశూలము నాటినారు. ఇక్కడ నుంచి స్వామివారు గొర్రెలు కాసేవారట. పుట్టమన్నుతో చేసిన మల్లన్న విగ్రహము మనము చూడవచ్చును. ఇక్కడ బుధవారము, ఆదివారము విశేష పూజలు, భక్తుల రద్దీతో ఉంటుంది. శిగాలు, అగ్నిగుండాలలో నడుచుట విశేషముగా చూడవచ్చును. ఈ దేవాలయము చూడవలనన్న జూబ్లీ బస్టాండ్ నుంచి 82 కిలోమీటర్లు, సిద్దిపేట నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉండును. మేము ఈ దేవాలయమును సందర్శించినప్పుడు ఇక్కడ కెమెరాలను లోపలికి అనుమతించలేదు. కావున మేము గర్భాలయము తీయలేకపోయినాము. ఇక మనము కొమరవెల్లి మల్లన్న దేవాలయమును దర్శించుకున్న పిదప ఇక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో అష్టదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయమును చూడవచ్చును. ఇది సిద్దిపేట జిల్లా కొండపాక సమీపంలో ఆనంద నిలయంలో 18 శక్తిపీఠాలతో కలిగి ఉన్నది. పార్వతీదేవికి సంబంధించిన సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలే ఈ అష్టదశ శక్తిపీఠాలు. ఇక్కడనే ఒక్కచోట వీరు నిర్మించడము చాలా ముదావహము. మొదటి శక్తిపీఠము శ్రీలంకలో గల శాంకరీదేవి ట్రంకోమలలో గలదు. 2వ శక్తిపీఠము కామాక్షి అమ్మవారు కంచి తమిళనాడులో గలదు. 3వ శక్తిపీఠము శ్రీ శృంఖలాదేవి అమ్మవారు పశ్చిమ బెంగాల్ ప్రద్యుమ్నలో గలదు. 4వ శక్తిపీఠము చాముండేశ్వరి అమ్మవారు కర్ణాటకలోని మైసూరులో గలదు. 5వ శక్తిపీఠము జోగులాంబ మన తెలంగాణ అలంపూరులో గలదు. 6వ శక్తిపీఠము భ్రమరాంబ అమ్మవారు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో గలదు. 7వ శక్తిపీఠము మహాలక్ష్మి అమ్మవారు మహారాష్ట్ర కొల్హాపూర్లో గలదు. 8వ శక్తిపీఠము శ్రీ ఏకవీర మహాదేవి మహారాష్ట్రలోని మహోర్లో గలదు. 9వ శక్తిపీఠము శ్రీ మహాకాళీదేవి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కలదు. 10వ శక్తిపీఠము శ్రీ ఊరూహకాదేవి ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో గలదు. 11వ శక్తిపీఠము గిరిజాదేవి ఒరిస్సాలోని జాజుపూర్లో గలదు. 12వ శక్తిపీఠము మాణిక్యాంబదేవి ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామంలో కలదు. 13వ శక్తిపీఠము శ్రీ కామరూపి అమ్మవారు అస్సాములోని గౌహతిలో గలదు. 14వ శక్తిపీఠము మాదేశ్వరీదేవి ఉత్తరప్రదేశ్లో ప్రయాగలో కలదు. 15వ శక్తిపీఠము వైష్ణవీదేవి ఉత్తరప్రదేశ్లోని జ్వాలాక్షి క్షేత్రంలో గలదు. 16వ శక్తిపీఠము మంగళగౌరీదేవి బిహారులోని గయలో కలదు. 17వ శక్తిపీఠము విశాలాక్షి ఉత్తరప్రదేశ్ కాశీలో గలదు.
ఇక ఆఖరి శక్తిపీఠము 18వ శక్తిపీఠము సరస్వతీదేవి కాశ్మీర్ నందు శ్రీనగర్లో గలదు. ఈ దేవాలయము పుష్పగిరి స్వామివారి ఆధీనములో నడుస్తున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయు వన్ ఛానల్.